దేవుడు ఒక ప్రత్యేకమైన మాటను ఇక్కడ వాడాడు. 5వ వచనం మీరు చదవండి. నరుల చెడు తనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. వారి హృదయముల యొక్క తలంపులలోని ఊహ అన్నాడు. ఏమండి, మనసు అనేది ఉన్నప్పుడు, మనిషికి ఒక హృదయం ఉన్నప్పుడు, మేధస్సు ఉన్నప్పుడు అందులో ఎన్నో రకాల ఊహలు, ఆలోచనలు పుడతాయి. నీకు ఎన్నో రకాల ఊహలు వస్తాయి, ఎన్నో విషయాలు ఊహించుకుంటావు. అందులో మంచి ఉంటాయి, చెడ్డయి ఉంటాయి, రకరకాల ఊహలు వస్తాయి. అందులో మంచి ఊహలు ఉంటాయి, చెడ్డ ఊహలు కూడా ఉంటాయి. నీ హృదయములో పుట్టేటువంటి ఊహలను నువ్వు పట్టించుకుంటావా? అన్నిటినీ నువ్వు సీరియస్గా తీసుకుంటావా? అన్నిటినీ నువ్వు పట్టించుకుంటావా? అవి ఏవో వస్తుంటాయి ఆలోచనలు, ఊహలు, అవి ఏముందిలే అని వదిలేస్తావా? లేకపోతే ప్రతిదీ నీకు వచ్చిన ప్రతి ఊహను సీరియస్గా నువ్వు తీసుకుంటావా? మీరు చెప్పండి, సీరియస్గా తీసుకుంటారా, వదిలేస్తారా? అన్న, నేను ఏం సీరియస్గా, వందలాది ఊహలు పుడతాయి ఒక రోజులో, వందలాది వేలాది ఊహలు వస్తుంటాయి హృదయంలో. అన్ని ఆడబట్టించుకుంటామన్నా. కొన్నిసార్లు పెందలాడి పోతామేమో అని ఊహ వచ్చింది, కొన్నిసార్లు అప్పులన్నీ తీరిపోయినట్టు ఊహ వచ్చింది, కొన్నిసార్లు ఏమో ఇంకా ఎక్కువైపోయి ఇల్లు కూడా వేలం వేసినట్టు వస్తుంది, కొన్నిసార్లు పిల్లలకి ఏమన్నా ఇబ్బందుల్లో ఉన్న పిల్లలు బాగుపడ్డట్టు ఊహ వస్తుంది, కొన్నిసార్లు కీడుకు సంబంధించిన ఊహలు కలుగుతాయా, కలగవా? పెద్దగా చెప్పండి. కలుగుతాయా, కలగవా? కొన్నిసార్లు మేలుకు సంబంధించిన ఊహలు, కొన్నిసార్లు కీడుకు సంబంధించిన. పొలం వేశాను, పోయిద్దేమో, తీరా పండిన తర్వాత గిట్టుబాటు ధర రాదేమో, వ్యాపారం మొదలుపెట్టా, సాగదో, నష్టం వచ్చిద్దేమో, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా రాదేమో, లేదా వచ్చిద్దేమో, ఎన్నో ఊహలు. మన హృదయములో ఎన్నో ఊహలు పుడతాయి. పుట్టిన ఊహలన్నీ మనం సీరియస్గా తీసుకోం, ఇది పక్క. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాటకి? అందరూ ఒప్పుకుంటారా? మన కలిగే ఊహలన్నీ సీరియస్గా తీసుకుంటే పొలం వేయడు రైతిగా. ఎందుకంటే పండదు అనే ఊహ వచ్చిందనుకో, దాన్ని సీరియస్గా తీసుకున్నాడు అనుకో, ఇంకా ఏసి ప్రయోజనమే ఉంది? వేయడు, అసలు ఏ పని చేయడు. కాబట్టి ఎన్నో ఊహలు వస్తాయి, వాటిని అధిగమించి పనులు చేస్తాం మనం. పండదని ఎందుకు అనుకోవాలి? పండొచ్చుగా. పండినా పండకపోయినా మరి మనకి ఇంకోటి తెలియదుగా, మనకు దొరికింది అదేగా, చిన్నప్పటి నుంచి మనకు తెలిసింది అదేగా, చేసేది ఏముంది అదే చేద్దాం, ఆ పైన దేవుడి దయ అనుకొని తెగించి వేస్తాడు. అది జరిగేది, అవునా? దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, మన హృదయములో ఉత్పత్తి అయ్యేటువంటి ఊహలన్నిటిని మనం సీరియస్గా తీసుకోము, అవునా? కానీ మనల్ని సృష్టించిన సృష్టికర్త మన మాటల్ని, చేష్టల్నే కాదు, మనం అనుకుంటాం మన మాటల్ని దేవుడు పట్టించుకుంటాడు, మన చేసే క్రియలను దేవుడు సీరియస్గా తీసుకుంటాడు అని అనుకుంటాం. కానీ ఇక్కడ బయలుపడుతున్నది ఏంటంటే, మన హృదయములో వచ్చే ఊహలను కూడా దేవుడు తీవ్రంగా పరిగణిస్తాడు అనేది ఇక్కడ వెల్లడవుతుంది. వీళ్ళు ఎందుకు ఇలా తయారయ్యారు అంటే, వాళ్ళ హృదయం యొక్క తలంపులలోని ఊహ చెడిపోయింది. ఆ చెడిపోయిన ఊహలు కలిగి ఉన్నందున దాని ప్రభావం వల్ల వీళ్ళింత దరిద్రగొట్టు స్థితికి దిగజారారు, ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళ హృదయం యొక్క తలంపులలోని ఊహంతా కేవలము చెడ్డది అనేది దేవుడు ఇక్కడ రాయించాడు. వీళ్ళు చెడిపోయిన వాళ్ళు అంటే బాగుంటుంది, చెడ్డ క్రియలు చేశారు దరిద్రులు అంటే బాగుంటుంది, కానీ వాళ్ళ ఊహ చెడ్డది అన్నాడు. ఊహను పట్టించుకున్నట్టు మాట్లాడుతున్నాడు. పాత నిబంధనలోనేనా, క్రొత్త నిబంధనలో కూడా ఊహకు విలువించాడు దేవుడు, విలువిచ్చాడండి.
ఒక వచనం ఉంది, మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయగల దేవుడు అనే మాట క్రొత్త నిబంధనలో పత్రికలో ఉంది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము, మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికే. ప్రియులారా, క్రొత్త నిబంధనలో ఎంత స్పష్టంగా మనం అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అన్నాడు. అక్కడ కూడా ఊహ ప్రస్తావన తీసుకొచ్చాడు. బిడ్డలారా, జాగ్రత్తగా వినాలి. క్రొత్త నిబంధనలో కూడా ఊహ ప్రస్తావన తెచ్చాడు, పాత నిబంధనలో ఊహ ప్రస్తావన తీసుకొచ్చాడంటే మన ఊహలను కూడా దేవుడు పట్టించుకుంటాడు అనేది సున్నితమైన అంశం. మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు లేదా మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఇంత అడుగుదాం అనుకుంటాం, మనం ఇంత అడిగితే వాళ్ళు ఇంత ఇచ్చే అవకాశం ఉంది అనుకుంటాం, అవునా? అలాగే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి అడుగుదాం అనుకుంటాం, ఇంత అడుగుదాం, దేవుడు ఇంత ఇచ్చే అవకాశం ఉంది. మనుషుల్లో కొంతమంది మంచోళ్ళు ఉంటారండి, మనం అడిగిన దానికంటే ఎక్కువ సాయం చేస్తారు. మనం కూడా కకృతిగా ఎక్కువ అడగకుండా మనకు తగినంత మనం అడిగినప్పుడు వాళ్ళు కకృతిగా అడగలేదు, స్థితికి తగ్గట్టు అడిగారు, అవసరానికి తగ్గట్టు అడిగారు. పాప ఇంకొంచెం కలిపిద్దామని కొంతమంది దయగలిగిన మనుషులు ఇస్తారు. అట్లా కొంతమంది మంచి మనుషుల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ముందే అనుకుంటాం, మనకు 500 అవసరమైంది, 500 అడుగుదాం, ఆయన దయగలిగితే 600 ఇస్తాడు అనుకొని వెళ్తాం. ఆ మనిషి కనికరం గలవాడైతే 1000 రూపాయలు ఇస్తాడు. తీసుకోవా మరి 500 అంటే ఎట్లా సరిపోయింది? కానీ 500 అడుగుదాం, మంచి మనిషి కాబట్టి ఒక 100 కలిపి ఇస్తాడు, 600 ఇస్తాడు అనుకుంటే మనం అడుగుదాం అనుకుంది ఎంత? 500. ఎంత ఇస్తాడని ఊహించాం, ఊహ ఎంత? కానీ అతను 1000 ఇచ్చాడు. సంతోషం మనకి. అంతకంటే శ్రేష్ఠుడు దేవుడు. దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఇది అడుగుదాం అనుకుంటాం, ఏదో అల్పమైంది, మన ఊహలన్నీ కూడా అల్పమైన వాటి చుట్టే ఉంటాయిలే, ఏదో అల్పమైన దాన్ని అడుగుదామని దేవుని ముందు కూర్చుంటాం. ఏదో ఇది అడిగాం కదా ఇంత చేస్తాడులే అని అనుకుంటాం. ఉదాహరణకి 500 అడుగుదాం, ఒక 1000 రూపాయలు ఇస్తాడు, ఇయ్యొచ్చు ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి అనుకుంటే, నువ్వు అడుగు వాటి కంటేను ఇంత ఇస్తాడని ఊహించే వాటి కంటేను అత్యధికముగా అంటే 50,000 ఇవ్వచ్చు, లేదా 5 లక్షలు ఇవ్వచ్చు. మీరు చప్పట్లు ఎందుకు కొట్టారని నాకు తెలుసు. నిజంగా దేవుడు ఆ పని చేస్తే బాగుండు. దేవునికి చాలా బాధల్లో ఉన్నావు, నిజంగా దేవుడు ఆ పని చేస్తే బాగుండు అంటే గుర్తుపెట్టుకోనైనా ఖచ్చితంగా దేవుని మనసు అదే. మనం అడిగే అల్పమైనవి దేవుడు ఇవ్వాలనుకున్న శ్రేష్టమైనవి. మన మతి పోగొడతాడు దేవుడు, తనను నమ్మిన వారిని సిగ్గుపరిచేవాడైతే కాదు. అడుగు వాటి కంటేను ఊహించే వాటి కంటేను అత్యధికముగా దయచేయగల దేవుడు. ఇంత కార్యమును నేనెన్నడూ అడగలేదు, ఊహించను లేదు. ఇంత కార్యమును నేను అడగలేదు, ఊహించను లేదు. నా బ్రతుకాలం కష్టపడి ఒక 50 ఆత్మల్ని సిలువ చెంతకు చేరిస్తే చాలు అనుకున్నాను. దేవుడు చిత్తమై వాడుకుంటే ఒక 100, 150, 200 మంది, బతుకంతా కష్టపడి ఒకవేళ చాలా దేవుడు కృప చూపితే ఒక 1000 మంది రక్షణలో నడిస్తే చాలు అనుకున్నా. 1000 మందిది కూడా ధైర్యం లేదు. కానీ దేవుడు ఎంత కార్యం చేశాడో ఇప్పుడు నేను చెప్పలేను. అర్థమైందా? విమర్శించే నోళ్ళు అన్నీ కలిపి కూడా కొన్నే ఉంటాయి, అవి 10ల సంఖ్యలోనే ఉంటాయి విమర్శించే నోళ్ళు. కానీ ఎంతో ప్రేమించి నా కోసం ప్రార్థించి నన్ను వెంబడించేటువంటి హృదయాలు లక్షల కొలది ఉండేటట్టు చేశాడు, కోట్ల కొలది ఉండేటట్టు చేశాడు దేవుడు. ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా. మీకు అందరికీ తెలుసు, ఇది నేను ఎచ్చులు చెప్పుకోవటం కాదు. మురిగేవి అరిసేవన్నీ కూడా 2 కప్పలే. ఏమండి, చుంగ్ యాన్ అనేవాడు
చుంగ్ యాన్ అనేవాడు హోటల్కి పోయాడంట. ఏమంటే నేను మీకు కప్పల్ని సప్లై చేస్తానండి అని. ఎందుకంటే వాళ్ళ ఇంటి ఎదురు ఒక పెద్ద మడుగు ఉంది, ఆ మడుగులో కప్పలు ఉన్నాయి. ఆ కప్పలన్నీ రోజు గోల్ చేస్తున్నాయి నైటు. వీడికి నిద్ర ఉంటల్లా. ఎట్లనన్నా కానీ ఈ కప్పలన్నిటిని తీసుకెళ్ళి హోటల్ సప్లై చేయాలా అని ఫిక్స్ అయిపోయి హోటల్లో అడిగాడు, నేను మీకు కప్పల్ని సప్లై చేస్తానండి. చైనాలో కప్పల్ని తింటారు, మీకు తెలుసు కదా, కప్పల్ని తింటారు, ఏమాత్రం అనుమానం లేకుండా తింటారు. ఒకవేళ నువ్వు చైనాకి మిషనరీగా పోతే నువ్వు కూడా కప్పలు తినాల్సిందే. నువ్వు అడిగినవి బెటర్ అక్కడ. ఇదేంది కప్పచ్చి పాడు అన్నావు అనుకో, ఇంకాడ సేవ చేయలేవు. స్తోత్రం అనుకోవటం. మరి చైనాకి మిషనరీగా సేవకి వెళితే నువ్వు తినాలి, తప్పదు. దాన్ని ఆడ తింటామండి, దాన్ని చూస్తేనే ఒళ్ళంతా ఒక రకంగా అయిపోయింది. అయితే బాగా వినాలి. వాడు అడిగాడు, ఎన్ని కప్పలు తేగలవా అని. మీకు నేను మరిన్ని తెస్తానంటే తక్కువ రేటు కూడా ఇస్తాను, ముందు నా ఇంటి ముందు ఆ మడుగులు ఆ దరిద్రం పోవాలి అని. సరే నువ్వు ఎన్ని సప్లై చేయగలవో చెప్పని రేటు మాట్లాడుకున్నారు. ఎన్ని తేగలవు అంటే రోజుకు 200 కప్పలు తేగలను సార్ అన్నాడు. 200 కప్పలు తేగలవా? 200 అక్కర్లేదు, ఒక 100 తీసుకోనరా. నువ్వు 200 తేగలిగితే 200 తేలేవు లేదని ఒక 100 తీసుకురా అన్నాడు. భలే పనేనే, మా ఇంటి ఎదురు ఆ మడుగు నిండా కప్పలే, నీకెందుకు, నేను 200 పైనే తెస్తా పో అన్నాడు. ఓకే తీసుకురా, తీసుకుంటాను. ఈడిపోయి ఎతకటం మొదలు పెట్టాడు ఆ మడుగులో. ఆ మడుగంతా వెతికినా కూడా 2 కప్పలే వచ్చినాయి బయటికి. దీనిరా నేను 200 కప్పలన్నా 2 కప్పలే వచ్చినాయి ఏంది అంటే, ఇంత న్యూసెన్స్ చేసింది 2 కప్పలే అనమాట. వాడేమనుకున్నాడు, వాటి గోలకి ఎన్ని కప్పలో అనుకున్నాడు. ఆడుంది మొత్తం 2 కప్పలే. అందుకే మురిగే వ్యక్తులంతా 2 కప్పలే. కానీ దేవుడు కృప చూపి, దేవుడు ఆశీర్వదించి ఘనపరిచి ప్రజల హృదయాల్లోనికి చేరవేసిన హృదయాలు లక్షల కొలది, కోట్ల కొలదిగా ఉండేటట్టు దేవుడు చేశాడు. నేను అనుకోలేదు, ఈ వాక్యము నా ఎడల దేవుడు అక్షరాల నెరవేర్చాడు. అడుగు వాటి కంటేను, ఊహించే వాటి కంటేను అత్యధికముగా ఇవ్వగల దేవుడు. నేనేంది ఆస్తులు అడగల, అంతస్తులు అడగల, భోగాలు అడగల, ఆత్మలని అయ్యా అని ఎప్పుడు మోకాళ్ళు వేసిన, దేవా నాకు ఆత్మలనిమ్ము, నశించిపోతున్న ఆత్మలను రక్షించు దేవా, ఆత్మలనివ్వయ్యా అనే ప్రార్థన చేశా. ఆ ప్రార్థన నా దేవునికి ఇంపైనదిగా అనిపించింది. దేవుడు ఆ కార్యం చేశాడు, విస్తారమైన ఆత్మల రక్షణ కార్యం జరిగించాడు. నా ఎడలైతే ఆ కార్యం నేను అనుభవిస్తున్నా, నీకు కూడా చెప్తున్నా. నువ్వు అడిగిన వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికముగా నీకు దాచిపెట్టి ఇయ్యగలడు ఆయన. నువ్వేమి కంగారు పడొద్దు, కృంగిపోవద్దు, ఏదేదో ఆలోచనలు చేయొద్దు. ప్రస్తుతం నీవు అనుభవిస్తున్న ప్రస్తుత పరిస్థితులను చూడొద్దు. దేవుడు నీకు దాచి ఉంచిన శ్రేష్ఠ భవిష్యత్తును దేవుడు చూస్తున్నాడు. నువ్వు కూడా దేవుని కోణంలో చూడటం నేర్చుకో, నెమ్మది కలిగి బతుకుతావు. ప్రస్తుతం నువ్వు ఎదుర్కొంటున్న శ్రమలను, సమస్యలను, బాధలను మాత్రమే చూసావనుకో, అసలు బతకాలనిపించదు, సావాలనిపించింది. స్తోత్రం. ఏమనిపించింది? అసలు బతకాలనిపించదు, చచ్చిపోతే పోయింది. దేవుడా నా అంతటా నేను చేస్తే నరకానికి పోతాను, నా ప్రాణం నువ్వే తీసుకొని ప్రార్థనలు కూడా చేస్తుంటావు. నువ్వు ప్రస్తుత పరిస్థితులను నీవు లక్ష్య పెట్టొద్దు. దేవుడు నీకు సిద్ధపరిచిన భవిష్యత్తు శుభప్రదమైందని విశ్వసించు. శ్రేష్టంగా నా తండ్రి నిన్ను ఆశీర్వదించి నీ తలనెత్తుతాడు. నువ్వు అడిగింది కొంచెం ఆనాడు నీకు అర్థమైంది. అయ్యయ్యో నేను అప్పుడు అడిగానండి, నేను మంచి వ్యాపారం దొరికింది, దాన్ని ఆశీర్వదించు ప్రభా అని అడిగా. సేవలోకి రాకముందు నిజంగా దేవుడు ఆమెను అన్నట్టయితే ఇప్పటికీ అక్కడే కూర్చునేవాడిని, దుమ్ములో ధూళ్ళలో. దేవుడు ఆమెను అల్లా, ఒరే నిద్రమోహవాడా నువ్వు ఆగురా అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ దొరికావరా నువ్వు? ఎన్ని జన్మలెత్తినా దొరకని భాగ్యం రా. ఎన్నో జన్మలు లేవలే, ఒకటే జన్మ. దొరకని భాగ్యం నీకు అందేటట్టు నేను చేస్తా.
నువ్వు అదెందుకు చేయలేదు, ఇదెందుకు చేయలేదు, అలా ఎందుకు చేయలేదు, ఇలా ఎందుకు చేయలేదు, నేను ఈ ప్రయత్నం చేస్తే నువ్వు ఎందుకు సఫలం చేయలేదని అనొద్దు. నువ్వు నాకు వేరే ప్లాన్ ఉంది, నువ్వు 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 అట్లా ఉండు, నేను చేస్తా కదా అంటాడు ఆయన. నా ప్రణాళిక ఏదో నాకుంది, నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? నేను ఏదో అనుకుంటే ఏదో అయింది ప్రభా. ఏమైంది? ఏం కాల, నా చేతుల్లో ఉంది. నీ జీవితం నీ చెయ్యి దాటిందా? నా చెయ్యి దాటదు, నా చేతుల్లో ఉంది అని దేవుడు ధైర్యపరుస్తాడు. ఇది వాస్తవమే. ఎంతమంది నమ్ముతున్నారండి? నిజంగా అర్థమైతే చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. రైట్, డౌట్ లేదుగా. అది దీనికంటే ముందు నీవు నేను మనం గుర్తించాల్సిన సంగతి ఒకటి ఉంది. అసలు మన హృదయాల్లోని ఊహను దేవుడు పట్టించుకుంటున్నాడా అంటే పట్టించుకుంటున్నాడు అనేది వాక్య సత్యం. మనమే పట్టించుకొని ఊహల్ని దేవుడు ఎట్ట పట్టించుకుంటాడు అంటే పట్టించుకుంటున్నాడు అని గ్రంథం చెప్పింది. అమ్మ బాబోయ్, ఇప్పుడు పిచ్చి పిచ్చి ఊహలు కూడా రానియొద్దు అన్నమాట. ఎందుకంటే రాసుకుంటాడు అక్కడ. మనమేమి తలంచుచున్నామో, మన లోపల ఏం అనుకుంటున్నామో దేవుడు ఎరుగును, దేవుడు వాటిని పట్టించుకొనును. అది దేవుని వాక్యం ఇస్తున్న సాక్ష్యం. ఇది మనందరి హృదయాల్లో ఉంచుకోవలసినటువంటి విషయం. నువ్వు చెడ్డ ఊహలు ఊహించావా? అయ్యి తీసుకుంటున్నాడు. లేదు, దేవుని యందలి విశ్వాసమును బట్టి మంచి తలంపులు, మంచి ఊహలు నువ్వు కలిగి ఉన్నావా? వాటిని కూడా దేవుడు పట్టించుకుంటున్నాడు. రెండింటిని పరిగణలోకి తీసుకుంటున్నాడు దేవుడు. ఇప్పుడు మీకు ఇశ్రాయేలులో జరిగిన ఒక ఉదంతం సాక్ష్యం ఇస్తుంది. ఒకసారి చూడండి. ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు బయటికి తీసుకొచ్చినప్పుడు ఏ ఉద్దేశంతో తెచ్చాడు? వాళ్ళని నాశనం చేయాలని తెచ్చాడా? లేకపోతే పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని ఏలికలుగా చేసి, బానిస బ్రతుకుల్లోంచి బయటికి తెచ్చి వాళ్ళని ఏలికలుగా చేసి, పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారిని స్థిరపరిచి వాళ్ళను నాటి వాళ్ళక్కడ వర్ధిల్లి భూమి మీద జనములన్నిటికీ ఆశీర్వాదకరంగా మారాలని ఉద్దేశంతో బయటికి తెచ్చాడా? ఏ ఉద్దేశంతో తెచ్చాడు? నాశనం చేయాలని తెచ్చాడా? వాళ్ళని బాగు చేయాలని తెచ్చాడా? ప్రియులారా, ఈరోజు మీ అందరికీ నేను ఎక్కువసేపు చెప్పనని ముందే చెప్పా. మీ అందరికీ, నాకు, మనందరికీ కూడా ఎప్పుడు దేవుని మనస్సులో అసలు మన గురించి ఏమనుకుంటున్నాడో అనే విషయంలో స్పష్టత ఉండాలి. మనందరి విషయములో, వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళకి అసలు నా విషయంలో దేవుడు ఏమనుకుంటున్నాడు, అసలు నా విషయంలో దేవునికున్న తలంపులేంటి, దేవునికున్న ఊహలేంటి అనేది మనం పరిశీలించుకోవాలి. ఊహలు మనకే కాదు, తలంపులు మనకే కాదు. వింటున్నావా? మన విషయంలో దేవునికి కూడా ఊహలు ఉన్నాయి. ఎవరు లేరు లేక ఎందుకు వెనక్కి చూసావు? మనకు కూడా ఊహలు ఉన్నట్టు దేవునికి కూడా మన విషయంలో ఊహలు ఉన్నాయి, తలంపులు ఉన్నాయి, కొన్ని ఆలోచనలు ఉన్నాయి, కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. నీకైనా ఆయన తలకాయ ఉంది, నీకైనా ఆయన హృదయం ఉంది. దేవునికి కూడా హృదయం ఉంది, దేవునికి కూడా ఆలోచనలు ఉన్నాయి. నీ పిల్లల గురించి నువ్వేమేమి ఊహలు ఊహిస్తావో, ఏమేమి ఆలోచనలు చేస్తావో, వాళ్ళ భవిష్యత్తును గురించి ఎలాంటి తలంపులు నువ్వు కలిగి ఉంటావో, మరి నిన్ను గన్న తండ్రిగా, నన్ను గన్న తండ్రిగా మన దేవునికి మన మీద ఊహలు ఉండవా? తలంపులు ఉండవా? ఉంటాయా? ఉండవా? వాటిని మనం గ్రహించాలి. ఈ ఒక్క మాట మీరు కరెక్ట్గా కానీ తీసుకోగలిగినట్లయితే, నిజంగా ఆ కోణంలో ఆలోచించగలిగినట్లయితే మీకు అసలు ఇక హృదయంలో ఇబ్బంది, వేదన అనేదే ఉండదు. ఇది మీకు అర్థం కాకపోతే మాత్రం ఆ వేదనలోనే బతుకుతారు. మళ్ళీ ఒకసారి చెబుతా, మనందరినీ సృష్టించిన సృష్టికర్తగా, మన కోసం ప్రాణం పెట్టిన రక్షకుడుగా, సంఘముగా మనందరినీ సమకూర్చిన ప్రభువుగా, మన భూమి మీద జీవితానికి సంబంధించి, నిత్యత్వానికి సంబంధించి రెండు విషయాల్లో కూడా దేవునికి ఊహలున్నాయి, తలంపులున్నాయి. దేవుడే అంటున్నాడు, నీకే కాదురా కోరికలు, ఊహలు, తలంపులు, ఆలోచనలు నాకు కూడా ఉన్నాయి, నాకు కూడా కోరికలు ఉన్నాయి,
నాకు కూడా ఇష్టాలు ఉన్నాయి, తలంపులు ఉన్నాయి, ఊహలు ఉన్నాయి అని. అవునా ప్రభువా? ఇప్పుడు ఎవరికి వాళ్ళు అడగండి దేవుణ్ణి, అసలు నా గురించి నీ ఊహలేంది దేవా, నా గురించి నీ తలంపులేంది దేవా, అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు దేవా, నన్ను ఏం చేయాలనుకుంటున్నావు ప్రభువా అని అడగండి. ఆ కోణంలో ఆలోచించండి. అప్పుడు మీకేమర్థమైద్దో తెలుసా? దేవుడు నీ గురించి కలిగి ఉన్న ఊహలు, తలంపులు బహు గొప్పవి. బానిసలాగా నువ్వు ఉండాలని దేవుడు ఊహించుకుంటున్నాడా, కోరుకుంటున్నాడా? లేకపోతే నువ్వు ఏలిక కావాలని దేవుడు కోరుకుంటున్నాడా? అసలు నీ విషయంలో దేవుని ఊహేంది? నువ్వు బానిసగా ఉండాలన్నా, ఏలికగా ఉండాలనే? అందరు చెప్పాలి, రైట్? నువ్వు శాపాన్ని అనుభవించాలని దేవుడు ఊహించుకుంటున్నాడా, తలంచుచున్నాడా? లేకపోతే శాపగ్రస్తమైన అనుభవాల్లోంచి విడుదల పొంది నీవు ఆశీర్వాదంగా ఉండాలి, అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉండాలని అనుకుంటున్నాడా? అసలు ఏమనుకుంటున్నాడు ఆయన? ఆశీర్వాదకరంగా శపించబడాలని, దరిద్రగొట్టు స్థితికి దిగజారాలని, శాపాన్ని అనుభవించాలని, శాపంలో బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడా? అసలు ఎప్పుడన్నా అనుకుంటాడా? రైట్. 2, మూడవది, నువ్వు అగచాట్ల మారి బతకాలని దేవుడు కోరుకుంటాడా? లేకపోతే ఆనందకరమైన జీవితం జీవించాలని దేవుడు కోరుతున్నాడా? ఇక ఇప్పుడు ఈ కోణంలో మనం ఆలోచిస్తే ఒక్కటి కూడా నెగిటివ్ తలంపు మన విషయంలో దేవుడు కలిగి ఉన్నట్టు మనం గుర్తించలేం. నేను చెప్పిన కోణంలో దేవుని తలంపులను మనం కానీ పరిశీలించుకుంటే ఒక్కటంటే ఒక్క విషయంలో కూడా మన విషయంలో నెగిటివ్ తలంపు దేవుడు కలిగి ఉన్నట్టు నీవు గుర్తించలేవు. మన ఎడల ఆయనకున్న తలంపులన్నీ కూడా గొప్పవి, విస్తారమైనవి, దీవెనకరమైనవి. అవునా? అసలు ఏమనుకుంటున్నావు దేవా నా గురించి అని నువ్వు అడిగితే, దేవుడు ఒక్క మాట కూడా నీకు వ్యతిరేక ఫలితం ఉండాలని నేను కోరుకుంటున్నానని అనడు అని నువ్వు గుర్తిస్తావు. కానీ కొన్నిసార్లు మనం ఈ దైనందిన జీవితంలో మనం ప్రయాణం చేసేటప్పుడు మనకు ఎదురయ్యే షాకుల దెబ్బకి, ఎదురయ్యే పరిస్థితుల దెబ్బకి, ఒడిదుడుకుల దెబ్బకి అసలు మన గురించి దేవుడు ఏం ఊహిస్తున్నాడో అన్న ఊహలను కూడా మనం తారుమారుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. మనం ఎదుర్కొనేటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి దేవుణ్ణి మనం నెగిటివ్ కోణంలో అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఆ పని ఇశ్రాయేలీలు చేశారు. కనాను దేశమును సమీపించినప్పుడు గోత్రానికి ఒకటి చొప్పున 12 గోత్రాలకు 12 మందిని స్తోత్రం చెప్పినానా 12 గోత్రాలకు 12 మందిని ఎంపిక చేసి, మీరు వెళ్ళి వాగ్దాన దేశం ఎలా ఉందో చూడండి, ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకొని రండి, 40 దినములు సంచరించి మొత్తం సమాచారం తీసుకొని రండి అని ఈ 12 మందిని పంపించారు. 40 రోజులు సంచరించారు. ఆ దేశపు పండ్లు కొన్ని తీసుకున్నారు, వచ్చారు. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 26వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమ సర్వ సమాజమునొద్దకును వచ్చి వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. వారు అతనికి తెలియపరచినదేమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ ఆనాకీయులను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశములో నివసించుచున్నారు. హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశములో నివసించుచున్నారు. కనానీయులు సముద్రమునొద్దను యోర్దాను నదీ ప్రాంతములలో నివసించుచున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరచి, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరచుకుందుము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలుననెను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి
ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీయుల సంబంధులైన ఆనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. బాగుంది. వెళ్ళారు, వచ్చారు, సమాచారం చెప్పారు. ఒకడన్నాడు, మనకు శక్తి చాలు, మనం పోయి కొట్టేస్తాం, దాన్ని స్వాధీనపరుచుకుంటాం. దేవుడు నిజంగా మనకు వాగ్దానం చేసిన దేశం పాలు తేనెలు ప్రవహించే దేశమే. పండ్లు చూడండి ఎంత పండ్లు ఉన్నాయో. ఒక ద్రాక్ష గెలను ఇద్దరు మోయాల్సి వచ్చింది. వేళ్లతో మనం పట్టే ద్రాక్ష గెలను ఇద్దరు మనుషులు దండెతో మోయాల్సి వచ్చిందంటే ఎంత సారవంతమైన భూమో, ఎంత అద్భుతమైన పంటలు పండే స్థలమో దీన్ని బట్టే మీకు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనం వెళ్ళి దాన్ని స్వాధీనపరుచుకుందాం. దేవుడు వాగ్దానం చేశాడు కదా అని కాలేబంటే మిగిలిన వాళ్ళు అన్నారు, లేదు లేదు, దాని మీదకి మనం పోజాలము. వాళ్ళు ఎంత పొడుగున్నారు అనుకున్న వాళ్ళు మమ్మల్ని చూస్తే మిడతల్లాగా ఉన్నాం. మేము మా దృష్టికి అంతే ఉన్నాం, వాళ్ళ దృష్టికి కూడా మిడతల్లాగా ఉన్నాం. కాబట్టి మనం వాళ్ళని జయించి దాన్ని స్వాధీనపరచుకోలేం. ఇది పెద్ద విషయం, అయిపోయింది మన పని అన్నారు. ఎప్పుడైతే, వినండి బాగా, ఎప్పుడైతే వీళ్ళు ఈ సమాచారం చెప్పారో, ఏమండి, 10 మంది మాట్లాడితే దానికి బలం ఎక్కువ, ఒకడిద్దరు మాట్లాడితే బలం తక్కువ. యెహోషువ కాలేబులేమో లేదు లేదు దాన్ని మనం స్వాధీనపరచుకోగలమని అంటే, మిగిలిన 10 మంది అన్నారు, లేదు లేదు మన వల్ల కాదు, మనం బలైపోయామని మాట్లాడారు. 14వ అధ్యాయము మీరు చూడొచ్చు. అప్పుడు ఇశ్రాయేలు జనం అన్న మాటలు ఒక్కసారి మీరు చూడండి. ఒకసారి సంఖ్యాకాండము 14వ అధ్యాయము 1వ వచనం నుంచి. అప్పుడు సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు వాళ్ళు అంటున్నారు, ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులపైన సణుగుకొందిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేల చావలేదు, ఈ అరణ్యమందు మేమేల చావలేదు. మేము కత్తివాత పడున్నట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఏల తీసుకొని వచ్చెను. మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. అవండి, వారు మనము ఒక నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదామని ఒకరితో ఒకడు చెప్పుకొనగా. ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. ఎప్పుడైతే మనం దాన్ని స్వాధీనపరచుకోలేము, అది డేంజర్ ప్రదేశం, అక్కడ నెఫీలీ జాతి మనుషులు ఉన్నారు, ఇంత పొడుగోళ్ళు ఉన్నారు అని వీళ్ళు ఎప్పుడైతే చెప్పారో వీళ్ళ గుండెలు అవిసిపోయినాయి. ఇశ్రాయేలు సర్వ సమాజము, లక్షలాది మంది ప్రజలు ఒక్కసారిగా గగ్గోలు పెట్టారు, గొడవ చేశారు. మోషే అహరోనుల మీద సణిగారు, అంతటితో ఆగల, యెహోవా మీద కూడా సణిగారు. బాగా వినండి. దేవుడి మీద సణిగి వాళ్ళు పలికిన మాటలు దేవుణ్ణి చాలా బాధ పెట్టినాయి. అసలు దేవుడు ఏమనుకున్నాడు వాళ్ళ గురించి, కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు దేవుని ఆలోచనల గురించి. దేవుడంట వాళ్ళందరినీ ఆ దేశానికి తీసుకొచ్చి కత్తివాత చేత చంపించాలని తెచ్చాడంట. ఒకటి, వాళ్ళ భార్యల్ని శత్రువులకు అప్పగించాలని తెచ్చాడంట. వాళ్ళ పిల్లల్ని కొల్ల సొమ్ముగా బానిసలుగా ఆ ప్రజలకు అప్పగించాలని తెచ్చాడంట. మొత్తం మీద టోటల్గా వాళ్ళ ఊహ ఏంటంటే, ఇప్పుడు దేవుడి గురించి, వాళ్ళ దేవుడిని గురించి అంటున్న మాట, మమ్మల్ని నాశనం చేయాలని తెచ్చాడు ఈడికి అన్నారు. ఎందును బట్టి ఈ మాట అన్నారంటే, వాళ్ళు విన్నదాన్ని బట్టి, వాళ్ళు విన్న చెడ్డ సమాచారమును బట్టి, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యను బట్టి, వాళ్ళు ఎదుర్కొన్న శోధనను బట్టి. నిజంగానే దేవుడు అలాగే ఊహించుకున్నాడా? అసలు దేవుని ఊహ ఏంటి? వాళ్ళు అనుకున్నది ఏంటి? ఈరోజు మనం కొన్ని సన్నివేశాలు ఎదుర్కొన్నప్పుడు, మనం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు, కొన్నిసార్లు మనకు కూడా ఇలాంటి దుష్ట తలంపులు వచ్చే అవకాశం ఉంది. ఇశ్రాయేలీయుల కంటే మనమేం గొప్ప కాదు. వాళ్ళు మనుషులే, మనం మనుషులమే. వాళ్ళు దేవుని చేత నడిపించబడ్డోళ్లే, మనం దేవుని చేత నడిపించబడుతున్నోళ్ళమే. వాళ్ళు కొన్ని ఇబ్బందుల్లో ప్రయాణం చేశారు, మనం కూడా కొన్ని ఇబ్బందుల్లో ప్రయాణం చేస్తున్నాం. ఇబ్బందులు ఎదురైనప్పుడు వాళ్ళు ఎలాగైతే గలగల మాట్లాడారో
మనం కూడా కొన్ని ప్రతికూలతలు ఎదురైనప్పుడు మనం కూడా గలగల మాట్లాడే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ దేవుడు వాటిని పట్టించుకుంటున్నాడు అనే విషయం మనం మర్చిపోకూడదు. అంటే దేవుడు ఎలా ఫీల్ అయ్యాడంటే, అరే నిజంగా నేను అలానే అనుకున్నానా మీ విషయంలో? అసలు నేను ఏమనుకున్నానో నీకు తెలుసా? తెలిసినట్టు మాట్లాడేస్తున్నారు మీరు. అసలు ఏ ఉద్దేశంతో నేను మిమ్మల్ని బయటికి తెచ్చాను? ఇంతకాలం మిమ్మల్ని అన్ని విధాలా నేను ఎలా కాపాడుతూ వచ్చాను? ఏం ఉద్దేశం కడుపులో పెట్టుకొని ఇదంతా చేశాను? మీ బంగారు భవిష్యత్తును ఆశించి మీరు శ్రేష్టమైన రీతిలో, ఆశీర్వదించబడిన రీతిలో, దీవెనకరమైన రీతిలో, భూలోకములోని సకల జనముల చేత కొనియాడబడే స్థితిలో మిమ్మల్ని ఉంచాలనేది కదా నా ఆశ, ఆలోచన. నేను మిమ్మల్ని ఎక్కడో ఉంచాలని ఊహించుకుంటే దరిద్రులారా, నేను మిమ్మల్ని నాశనం చేయాలని పూనుకున్నానా? మీ భార్యలను పరుల పాలు చేయాలని పూనుకున్నానా? మీ పిల్లల్ని బానిసలుగా, దోపుడు సొమ్ములాగా, కొల్ల సొమ్ములాగా అప్పగించాలని పూనుకున్నానా? ఈ దేశానికి తెచ్చి కత్తివాత మిమ్మల్ని చంపేదే ఉందిరా. ఒక తెగులు వదిలేనంటే సస్తారు కదా మీరు. మీకు కత్తులు కటార్లు అవసరమా? మిమ్మల్ని సావగొట్టాలనుకుంటే ఆ ఫరోగాడి బ్రెయిన్ని కొంచెం లూజ్ చేస్తే వాడే చంపుతాడు కదరా మిమ్మల్ని. అసలు ఇంత చాకిరి ఎందుకురా నాకు? అక్కడే వాడికి జస్ట్ కొంచెం బ్రెయిన్ లూజ్ చేసేవాడు అయినా అయిపోయి మిమ్మల్ని అందరినీ కాజేసేవాడు వాడు. మీ పిల్లల్ని చంపలేదా వాడు? మీ మగ పిల్లల్ని హతం చేయలేదా వాడు? పిల్లల్ని హతం చేసినాడు, పెద్దల్ని కూడా హతం చేయడానికి తిప్పటం నాకెంత పని. కానీ నేను అదే అనుకున్నానా? నేను నీ విషయంలో అనుకున్న తలంపులు వేరు, నువ్వు అనుకుంటూ నన్ను అంటున్నది వేరు. ఇది సూటిగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. నీ విషయంలో నాకున్న ఉద్దేశము నీవు గుర్తించలేదు. నీ విషయంలో నాకున్న తలంపును నాకున్న ఊహలను నువ్వు గుర్తించలేదు. నువ్వు ఏ పొద్దు కూడా నీ బుర్రకు తోచినట్టు, నీ మనసుకు తోచినట్టు నువ్వు మనుషులను అర్థం చేసుకుంటే అర్థం చేసుకున్నావు దరిద్రంగా. నన్ను ఎట్లా అర్థం చేసుకుంటావరా అట్లా? ఇది ఇక్కడ దేవుని ఫీలింగు. మీలో ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమై చేతులు ఎత్తారా? ఎంతమందికి అర్థమైందండి? చాలా వందనాలు. కొంతమందికి అర్థం కాలేదా? అర్థం కానోళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు అర్థం కాకపోయినా ఎత్తరు. మరి ఏం వింటున్నారని నేను అడుగుతాను కాబట్టి. అర్థం కాకపోవటానికి ఏం లేదండి. కొన్నిసార్లు మనుషుల్ని మనం ఊహించుకుంటాం. మన విషయంలో వాళ్ళకి ఏ అభిప్రాయం లేకపోయినా వీడేదో నా గురించి తేడాగా అనుకుంటున్నాడని మనం ఊహించుకుంటాం. మనుషులను అపార్థం చేసుకుంటాం. మన తోటి సహోదరులను అపార్థం చేసుకుంటాం, సహోదరులను అపార్థం చేసుకుంటాం. ముందు మనమే తేడా అయి ఉండి అందరినీ తేడాగా ఆలోచిస్తూ ఉంటాం. తను దొంగ అయితే ఇతరులను నమ్మదని, దొంగోడు ఎవరిని నమ్మడు, ఎందుకంటే వాడు దొంగ కదా, వాడికి అందరూ దొంగల్లాగే కనపడతారు. అర్థమైందా? చెడిపోయినోడు కూడా ఎవడిని నమ్మడు, ఎందుకంటే ముందు వాడు తేడా కదా, అందరూ అంతే ఉంటారు అనుకుని ఫీల్ అవుతుంటాడు వాడు. కాబట్టి మనం మనుషుల్ని కొన్నిసార్లు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు, అపార్థం చేసుకోవచ్చు. వాళ్ళకి మన మీద సదభిప్రాయం ఉన్నా దురభిప్రాయం ఏది మనకు తెలిసినా తెలియపోయినా వీళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో, వాళ్ళు నా గురించి కొంతమంది లేడీస్ ఉన్నారు, ఆమెకి వెళ్ళి చూస్తా ఇద్దరు దూరంగా మాట్లాడుకున్నారనుకో, ఖచ్చితంగా నా గురించి చేశారు మీటింగ్ అని వాళ్ళని కదిలించుకొని తగాద పెట్టుకుంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విషయం ఏంటంటే వాళ్ళు వేరే విషయం మాట్లాడుకుంటా ఆశువుగా చూశారు ఆమెకి వెళ్ళి. ఏం పట్టుకుంది? నా గురించే మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరు మాట్లాడినంతసేపు నాకెళ్ళి చూశారు, లేదు ఒక్కసారి చూశారు, ఇక ఏం ఫిక్స్ అయిపోయింది. అట్లా అపార్థం చేసుకుని నా గురించి వాళ్ళు చెడ్డగా అనుకుంటున్నారు, వీళ్ళు చెడ్డగా అనుకుంటున్నారు, వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, వాళ్ళు అలా అనుకుంటున్నారు. అపార్థం చేసుకొని మనుషులను గురించి మనం ఊహించుకోవచ్చు, కానీ దేవుడి గురించి మనం అట్టి ఊహ ఎప్పుడూ కలిగి ఉండరాదు. అసలు దేవుడు నన్ను గురించి ఏమనుకుంటున్నాడు, నా భవిష్యత్తును గురించి దేవుడు ఏం తలంపులు కలిగి ఉన్నాడన్న ఒక్క ప్రశ్నతో మనం ఆలోచించుకుంటే ఎంత హాయిగా ఉంటుందో మనకి.
మీకు ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ నాకైతే భలే హాయిగా ఉంటుంది ఆ ఆలోచన వస్తేనే. అసలు దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు, దేవుడు నా గురించి ఏం ఆశిస్తున్నాడు, అసలు నన్ను ఏం చేయాలనుకుంటున్నాడు? నేను చెప్పనా? సింహాసనం ఎక్కించాలని ఆశిస్తున్నాడు, మనకు కిరీటము పెట్టాలని ఆశిస్తున్నాడు, రాజదండము మన చేత ఉండటం చూడాలని ఆశిస్తున్నాడు, జనములకు దీవెనకారముగా తరములకు సంతోష కారణముగా మనల్ని చేయాలని ఆశిస్తున్నాడు. ఇలాంటి ఆశిస్తాడా? లేకపోతే మనం సర్వనాశనం అవుతున్నట్టు, మనం పాతాళానికి పోతున్నట్టు, భూమి మీద కూడా మనం ఏదో అయిపోతున్నట్టు, ఇట్లాంటి ఊహలు పొరపాటున వస్తాయా? భూమి మీద మనుషులకే రావు కదండి, మనకు జన్మనిచ్చిన అమ్మా నాన్నకే రావుగా. మనం చెడిపోతున్నట్టు, పడిపోతున్నట్టు, నాశనం అవుతున్నట్టు, పాడవుతున్నట్టు అవ్వాలని కోరుకుంటారా? అలా ఊహిస్తారా? అలాంటి కీడు సంబంధమైన ఊహలు వస్తేనే దేవుడా నా బిడ్డలకు ఆ పరిస్థితి ఎప్పుడు రావద్దు నాయనా అని మనం దేవుణ్ణి వేడుకుంటాం బిడ్డల విషయంలో. అవునా? మనుషుల మనమే ప్రేమను బట్టి మన పిల్లల విషయంలో ప్రతి తండ్రి అనుకుంటాడు, కష్టపడే తండ్రి, నా బిడ్డ ఈ చాకిరీ చేయకూడదు, నా బిడ్డ నాకంటే నెమ్మది గల జీవితం జీవించాలి. చెప్తూ ఉంటాడు కూడా కొడుకు, రే నా బాధలు చూస్తానే ఉన్నావు కదరా, నాకు పట్టిన గతి నీకు పట్టకూడదురా, కష్టం చేసి కూడా నలుగురిలో మాటలు పడతా ఉన్నారా నేను, ఆ గతి నీకు వద్దురా, కాస్త కష్టపడి చదువురా, నీ భవిష్యత్తును జాగ్రత్త చేసుకోయ్యా అని బ్రతిమలాడుతూ ఉంటాడు. అంటే తను దీనుడై ఉన్నప్పటికీ తన బిడ్డ ఉన్నత స్థితిలో ఉండాలని తండ్రి కోరుకుంటాడు. ఏ తల్లి అయినా, ఏ తండ్రి అయినా అలాంటి మంచి తలంపులే తమ బిడ్డల ఎడల కలిగి ఉంటారు, వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటారు. నా గతి నీకు రాకూడదు, నాకు పట్టిన పరిస్థితి నీకు పట్టకూడదు. తల్లిదండ్రి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అనుకో, పిల్లలకు చెప్తారు, ఇదిగో నేను పొరపాటు పడ్డాను, నా తల్లిదండ్రులకు క్షోభను మిగిలించాను, ఆ శాపాన్ని నేను అనుభవించాను, నా కుమార్తె నువ్వు అలాంటి స్టెప్ తీసుకోవద్దు, నేను తీసుకొని ఈరోజు కూడా నెమ్మది లేని బతుకుతున్నాను, శపించబడ్డాను, అలాగున నువ్వు అడుగు వేసి నువ్వు శాపగ్రస్తురాలివి కావద్దు, శాపగ్రస్తుడు కావద్దు అని సలహా ఇస్తుంటారు. నా గతి నీకు పట్టకూడదు, నా పరిస్థితి నీకు రాకూడదు. త్రాగుడుకు బానిసైన తండ్రి కొడుకు సలహా ఇస్తాడు, రే ఇదిగో నా జీవితం ఎంత నాశనం అయిపోయిందో చూడు, నా జీవితం నాశనం అయిపోయింది, మిమ్మల్ని పట్టించుకోకుండా, మీ అమ్మను పట్టించుకోకుండా నేను సర్వనాశనం అయ్యాను, నా బ్రతుకు చూస్తా కూడా నువ్వు ఎలా తాగుతున్నావురా, వద్దయ్యా దాని జోలికి పోవద్దురా, ఇదిగో నా జీవితం నాశనం చేసింది, మీకు నాకు కాకుండా చేసిందిరా, నా గతి మీకు పట్టకూడదయ్యా, ఈ కర్మ మీకు పట్టకూడదు, ఈ శాపం మీకు రావద్దురా, ఇది నాతోనే పోని అని బ్రతిమలాడతాడు డ్రింక్ మాస్టర్ కూడా. ఎవరు? చెడిపోయినటువంటి వారే పిల్లలు బాగుండాలి, వారి భవిష్యత్తు బాగుండాలని చెడిపోయిన వారే కోరుకున్నప్పుడు, నీతిమంతుడు, ప్రేమగలవాడు, పాపులని ఎంచకుండా ప్రాణం పెట్టి తిరిగి లేచినవాడు ఒక్కసారంటే ఒక్కసారైనా నీ కీడును ఆశిస్తాడా? నువ్వు పాడు కావాలని కోరుకుంటాడా? ఊహించు ఒక్కసారి, ఊహకు తెచ్చుకో. అసలు సాధ్యమేనా? సాధ్యమేనా? మరి ఏంటి ఆయన ఊహ? ఏంటి ఆయన ఊహ? భూమి మీదైనా నిత్యత్వంలో అయినా ఆయన బిడ్డవైన నువ్వు, ఆయన రక్తంలో కడగబడిన నువ్వు, నేను శ్రేష్టమైన స్థితిలో ఉండాలని నా దేవుడు ఊహిస్తాడు. నా దేవుడు తలస్తాడు. నేను చెప్తున్నాను, నువ్వు అనుకున్న స్థాయి కాదు, అంతకు మించిన స్థాయిలో నువ్వు ఉండాలని కోరుకుంటాడు. ఇది నీకు, ఈ ఊహ నీకు వచ్చినప్పుడు, ఇది నువ్వు గుర్తించినప్పుడు దేవుణ్ణి మనసారా స్తుతించటమే తప్ప సనగటం, వణగటం, నీ గతి నీకు బట్టి నువ్వు దూషించటం అనేవి ఉండవు. దేవునికి స్తోత్రం. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? నేను చెప్పినట్టుగా నువ్వు దేవుణ్ణి గుర్తించగలిగితే నోరు తెరచి హాయిగా దేవుణ్ణి ఆరాధించుకుంటాం, మహింపరుచుకుంటాం. ఎందుకంటే దేవుడు మన ఉన్నతినే కోరతాడు కానీ మన నాశనాన్ని కోరడు. మన అభివృద్ధినే కోరతాడు కానీ మన పతనాన్ని కోరడు. కడుపు నిండా నీకు తిండి దొరకాలని కోరుకుంటాడు కానీ పస్తులతో నువ్వు మాడాలని కోరుకోడు. శ్రేష్టమైన వస్త్రం నువ్వు తొడగాలని కోరుకుంటాడు కానీ
చింకి పాతర బతుకులను నువ్వు పొంది ఉండాలని దేవుడు కోరుకోడు. స్థిరమైన నివాసములో నీవు నెమ్మదిగా బతకాలనే కోరుకుంటాడు నా తండ్రి. కానీ నిలవరమైన నివాసము లేని స్థితిలో నీవు ఆయిల్లో తిరుగుతా పిల్లి కాపురం చేయాలని కోరుకోడు. కోరుకుంటాడే ఊహించు. ఒకవేళ ఎందుకు కోరుకుంటాడో తెలుసా? ఎందుకు కోరుకుంటాడో తెలుసా? నేను చెప్తా దానికి కారణం, వినండి. ఇప్పుడు భయంకరమైన కష్టాల్లో, అగచాట్లలో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నేను ప్రయాణం చేస్తా వచ్చా. దానివల్ల నాకు కొంచెం వ్యక్తిత్వంలో దీనత్వం, కాస్త సత్ప్రవర్తన, మనుషుల ముందు వ్యవహరించే తీరు, దేవుని ముందు కొంచెం వ్యవహరించే తీరు నాకు అబ్బింది. నాకున్న శ్రమలు, సమస్యలు, బాధలు పసిప్రాయం నుంచే నా హృదయం నలుగుతా వచ్చింది. పసిప్రాయం నుంచే నా హృదయం గాయపడతా వచ్చింది, నలుగుతా వచ్చింది. అందలాల మీద నేను పెరగల, భోగాల్లో నేను రాలా, కఠినమైన పరిస్థితుల గుండానే నేను ప్రయాణం చేశాను. ఆ కఠినమైనటువంటి పరిస్థితులు నన్ను దీనుడిగా చేశాయి. కానీ నేనున్న అనుభవాలు నా పిల్లలకు లేవు. నేను పడిన కష్టాలు నా పిల్లలకు లేవు. నేను పొందిన అవమానాలు నా పిల్లలకు లేవు. నేను పొందిన ఆర్థిక సమస్యలు నా పిల్లలకు లేవు. నేను పొందిన ఇబ్బందులు నా పిల్లలకు లేవు అనుకుందాం. అప్పుడు నేనేం ఆశిస్తాను తెలుసా? శ్రమలు నన్ను దీనునిగా చేశాయి. నా పిల్లలు కూడా దీనులు కావాలంటే వాళ్ళు కూడా కొంచెము శ్రమను అనుమతించాలి, లేమిని అనుమతించాలి, ఇబ్బందిని అనుమతించాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా నాలాంటి వ్యక్తిత్వ సౌందర్యం రావాలి, వాళ్ళు కూడా దీనులు కావాలి అంటే బాధలు పొందిన అనుభవం వాళ్ళకు కూడా ఉండాలి అని నేను కోరుకుంటా. ఎందుకు కోరుకుంటా? ఏమంటే అర్థమవుతుందా? నిజంగా అర్థమవుతుందా? అందరూ అదో రకంగా పెట్టి చూస్తున్నారు మొఖాలు. ఎంతమందికి అర్థమవుతుందండి? ఎందుకు కోరుకుంటా నేను? ఎందుకంటే వారు దీనులగున్నట్లు, నేను పొందిన వ్యక్తిత్వ సౌందర్యం వాళ్ళకు కూడా వచ్చున్నట్లు, వాళ్ళు కూడా ఇప్పుడు ఉదాహరణకి ఆకలి కొన్నవాడిని, దీనుణ్ణి అర్థం చేసుకొని నేను చేయదగ్గ సాయం చేయడానికి ఆ బాధలో నాకు అనుభవం ఉంది కాబట్టి ఏదో నాకున్న దాన్ని చేయగలను. అదే మైండ్ పిల్లలకు కూడా రావాలంటే వానికి ఆకలి బాధ తెలియాలి, వస్త్రహీనత తెలియాలి, లేమి కలిగి ఉంటే ఎలా ఉంటుందో తెలియాలి, అవమానాలు ఎలా ఉంటాయో తెలియాలి, ఎదురు దెబ్బలు ఎలా ఉంటాయో తెలియాలి, నలుగురిలో నిలబెట్టి అవమానపరిస్తే ఆ గాయం ఎలా ఉంటుందో తెలియాలి, అప్పులోళ్ళు తలా ఒక మాట అంటే ఆ బాధ ఎలా ఉంటుంది తెలిస్తే అప్పులు గల వాళ్ళని ఆదరించగలుగుతారు. కాబట్టి నా పిల్లలు కూడా మంచి వ్యక్తిత్వ సౌందర్యం పొందినట్లు కొద్ది కాలం వాళ్ళకి అనుభవాలు ఉంటే తప్పేమీ లేదని నేను అనుకుంటాను తప్ప వాళ్ళ బతుకంతా అలా బతకాలని నిద్రలో కూడా నేను అనుకోను. అలాగని అనుభవాలు వద్దనుకుంటానా? కావాలి. ఎందుకంటే వాళ్ళు దీనులకు సహాయం చేయనట్లు వారు కూడా దీనులై బ్రతుకున్నట్లు. అంతవరకే కానీ వాళ్ళ బతుకంతా అలా ఉండాలని నేను కోరుకోను. ఏమంటే మీరు అనుకోరా? నువ్వు అనుకో పెద్దాయన, మా ఓడికి అసలు బాధ్యతలు తెలియట్లేదండి, కష్టపడి పావుల బెడ సంపాదించి చేశాను, శుభ్రంగా తింటున్నాడు, గాలికి తిరుగుతున్నాడు, ఏందిరా అంటే నన్ను దనబోతున్నాడు అని ఒక ఆయన ఇంకొక ఆయనతో అంటే ఆ ఇంకొక ఆయన ఆలోచన చేసుకుంటాడు, సేమ్ నా కొడుకు కూడా కష్టము తెలియని స్థితిలో ఎదుగుతున్నాడు, ఇప్పుడు నేను జాగ్రత్త పడకపోయానంటే వాడు కూడా ఇంతే తయారవుతాడని చిన్నగా ఇంట్లో మొదలు పెడతాడు. డబ్బులు లేవు, పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నాయి, రాబడి తగ్గింది, కొంచెం సమస్యగా ఉంది అని చిన్నగా కొడుకుతో పంచుకుంటూ ఉంటాడు. ఎందుకు? కొడుకుని బ్యాలెన్స్ చేయడానికి, కొడుకు కష్టం నేర్పడానికి. లేకపోతే ముందు చెప్పినోడి కుమారుడు గాలోడైనట్టు వీడు కూడా అవుతాడు. కాబట్టి వీడికి బాధ్యతలు నేర్పాలి, వీడికి కొంచెం శ్రమల అనుభవం నేర్పాలి, నా కష్టం తెలియాలి అని చిన్నగా ట్రైనింగ్ మొదలు పెట్టుకుంటాడు తండ్రి. ఇదంతా ఎందుకంటే కుమారుడు చెడిపోకుండా దీనుడై వాడు క్రమంగా బ్రతకడానికి. మన విషయంలో కూడా దేవుడు అలా ఊహించవచ్చు, తప్పు లేదు.
నాకెలా వ్యక్తిత్వ సౌందర్యం ఉందో నా పిల్లలకు కూడా అలాంటి వ్యక్తిత్వ సౌందర్యం ఉండాలి. నాలో ఉన్న ప్రేమ నా పిల్లల్లో కూడా ఉండాలి. నాలో ఉన్న దీన మనసు నా పిల్లల్లో కూడా ఉండాలి. నాలో ఉన్న యథార్థత నా పిల్లల్లో ఉండాలి. నాలో ఉన్న దయ, జాలి గుణం నా పిల్లల్లో ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే ఆ శ్రమలు ఎలా ఉంటాయో, ఆ ఇబ్బంది ఎలా ఉంటుందో నా పిల్లలకు కూడా తెలియాలన్న ఉద్దేశంతో, ఆ అవసరం కోసం అగ్ని లాంటి శ్రమలు కొన్ని అనుమతిస్తాడు తప్ప పూర్తిగా మనల్ని అందులో ఉండిపోజేయాలనేది దేవుని ఆలోచన కాదు, దేవుని సంకల్పం కానే కాదు. అర్థమైందా? ఏమర్థమైంది? మన వ్యక్తిత్వ సౌందర్యాన్ని పెంచడానికి దేవుడు కొన్ని ప్రతికూలతలు అనుమతిస్తాడు తప్ప అసలు మన గురించి ఆయనకు ఉన్న ఊహలే వేరు. ఏమున్నాయి ఊహలు? నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, అత్యున్నతమైన సింహాసనమును నాకీర్తుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అసలు ఏంటి ప్రణాళిక? ఏంటి ఉద్దేశం? ఏంటి చెప్పండి. నేను చెప్పిన ఈ రెండే కారణాలు. మొదటి ఉద్దేశం ఏమో మనము ఉన్నత స్థితిలో ఉండాలనేది దేవుని కోరిక, ఊహ, తలంపు, ఆశ. అన్ని విషయాల్లో, ఈ భూమి మీద అక్కడ కూడా అన్ని విషయములలో ప్రియుడా నీవు వర్ధిల్లాలి. అలాగ మనమందరం వర్ధిల్లాలి, దేవుని కోరిక. అయితే అన్ని విషయములలో వర్ధిల్లున్నట్లు కొన్ని బాధలు కూడా మనకు అవసరమై ఉన్నవి. అవి మన వ్యక్తిత్వంలో వర్ధిల్లేటట్టు చేస్తాయి. అర్థమైందా? అంతకు మించి దేవుడికి నీ మీద ఏ పగ లేదు, ఏ ద్వేషం లేదు, నీ మీద ఏం కుట్ర పెట్టుకోవాలా దేవుడు. అర్థమైందా? కుట్ర ఏం పన్నలా, అంత సీన్ లేదు నీకు. ఆయన నువ్వు పన్నమన్నా కుట్ర పెట్టుకునేవాడు కాదు. ఆయన పరిశుద్ధుడు. ఎవరాయనా? కానీ మనకు ఎదురవుతున్న ప్రతికూలతలను బట్టి మనల్ని పరీక్షించుకుంటాడు, మన వ్యక్తిత్వాన్ని ప్రకాశింపజేస్తాడు. కొన్ని కారణాలు ఉన్నాయి, వాటిని బట్టి మనకు దీన మనసు వచ్చినట్లు బాధలను అనుమతిస్తాడు. ఎందుకంటే మన పిల్లలు కూడా దీన మనసు కలిగి ఉండాలి. మన పిల్లలు కూడా కాస్త కూస్త బాధలు ఉంటే నేర్చుకుంటారని మనం ఎట్లయితే అవకాశం ఇస్తామో అలా ఇస్తాడు. అదే అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుతున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునే సమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కాదు, వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. అయ్యా నా బాధలు నా అగసాట్లు నీకెందుకు అవసరం? అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు అన్నావు కదా,
అసలు నా బాధలు నాగసాట్లతో నీకేం అవసరం అంటే, నాకు అవసరమే పిచ్చి మొహమా, నీకే అవసరం అని అంటాడు. అవసరం నాది కాదు, నీదే. అవన్నీ నిన్ను దీనునిగా, దీనురాలిగా, వినయ మనస్కురాలిగా చేస్తాయి. ఆ వ్యక్తిత్వ సౌందర్యం నీకు వచ్చినప్పుడు నువ్వు అక్కడ ఉన్నతంగా ఉంటావు, ఇక్కడ ఉన్నతంగా ఉంటావు. ఎక్కడుంటావు? అక్కడ ఉంటావు, ఇక్కడ ఉంటావు. ఈ రెండు చోట్ల నువ్వు ఉన్నతంగా ఉండాలి. అందుకే నేను మా అమ్మ మా నాన్న మీద ఎప్పుడు ఫీల్ అవ్వలా. ప్రభువుని తెలుసుకున్న ఆనాటి నుంచి ఈనాటి వరకు మమ్మల్ని ఇంత అగచాట్ల మారి జీవితంలో పెంచుకొచ్చారు, ఇన్ని కష్టాలు పడ్డాం మేమని అనలా. ఇంకా చెప్పాలంటే అలాంటి తల్లిదండ్రులు దేవుడు నాకు ఇచ్చినందుకు స్తోత్రం అనుకుంటున్నా. ఎందుకు? వాళ్ళు చాలా మంచోళ్ళు, ఏ లోపము లేని పరిపూర్ణ పరిశుద్ధులని కాదు. మా ఇంట్లో రోజు తగాదు ఉండేది, కనీసం వారంలో 3 రౌండ్లన్నా ఉండేది మా ఇంట్లో తగాద. దానివల్ల తల్లిదండ్రులు గొడవాడుకుంటే పిల్లల హృదయాలు ఎలా నలుగుతాయో అర్థమైంది. దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబంలో ఎలాంటి అనుభవాలు ఉంటాయో నేను అనుభవించాను. ఏమండి, అవన్నీ నేను ఎదుర్కొన్నందున్న రకరకాలుగా, ఒకటి కాదులే, చాలా విషయాలు ఉన్నాయి. అన్నీ చెప్పుకునే టైం వేస్ట్ చేయను. అవన్నీ కూడా కొన్ని విషయాలు నేను నేర్చుకునేటట్టు, కొన్ని నేను కలిగి ఉండేటట్టు దేవుడు చిన్న ప్రాయం నుంచే నా మీద వర్క్ చేశాడు. ఆయన పని చేశాడు. ఆయన చేసి 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 ఇప్పుడు మిమ్మల్ని ఇలా మీ ముందు ఇలా నిలబెట్టాడు. శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శిలనైనా నన్ను నీ వలె మార్చుటక. పాడండి. శిలనైనా నన్ను నీ వలె మార్చుటక, శిల్పకారుడా నా యేసయ్యా, మలచుచుంటివా నీ పోలికగా, ఇది నాయడ నీకున్న నిత్య సంకల్పమా, నాయడ నీకున్న నిత్య సంకల్పమా, ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో చూపించుటక. దేవునికి మహిమ, దేవునికి మహిమ. నా పిల్లల్లో ఎవడన్నా ఫోర్స్గా వ్యవహరించాడు అనుకో, నాకు వెంటనే అర్థమైపోయింది, వీడు దీనంగా ఉండాల్సిన చోట ఫోర్స్గా ఉన్నాడు. ఏంటంటే అనుభవం లేదు, అనుభవం లేదు కాబట్టి అట్లా ఉన్నాడు. అదే అనుభవం తగిలితే నాలాగా వాడు కూడా దీనుడు అవుతాడు. ఇప్పుడు చెప్పండి, యేసయ్య వ్యక్తిత్వ సౌందర్యం అంతా మనలో ఉండాలని కోరుకుంటాడా, కోరుకోడా? పెద్దగా చెప్పండి. అలాంటి వ్యక్తిత్వం వస్తే మనం ఇహమందు పరమందు కూడా ఘనత పొందుతాం. మరి ఇప్పుడు మనం ఘనత పొందాలంటే ఆయన వ్యక్తిత్వ సౌందర్యం మనకు కూడా అవ్వాలి, మనకు కూడా రావాలి. రావాలంటే మామూలుగా వచ్చిద్దా? కోటింగ్ ద్వారానే వచ్చిద్ది. అందరూ చెప్పండి, దేని ద్వారా వచ్చిద్ది? ఒకప్పుడు ఇక్కడ కూర్చున్న మనం మామూలు మిడివేలమా, మామూలు నడవంతరం. వాస్తవం మాట్లాడుకుందాం, నడవంతరం ఉందా లేదా చెప్పండి? మిడివేలం ఊరేగాం లేదా? ఇప్పుడు అవి ఇరిగిపోయినాయా లేవా? ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? ఎంత దీనిలో అయిపోయాం? అలా మనల్ని దీనత్వంలోకి తీసుకొచ్చింది ఏంటి? అగచాట్లు, కోటింగు, ప్రతికూలతలు, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ తగిలి ఆకాశంలో ఉన్నవాడిని కిందకు మోకాళ్ళు వేసేటట్టు చేశాడు.
పచ్చిగా చెప్పుకోవాలండి, లేకపోతే ఒకనాటి ఊరేగింపులా మనవి కాదు కదా. రైట్. ఈరోజు నువ్వు వెళ్తున్నా వస్తున్నా నలుగురు చూసాయా వందనాలయ్యా అనే పరిస్థితిలో నువ్వు ఉన్నావంటే ఆ వ్యక్తిత్వ సౌందర్యాన్ని నీలోకి తీసుకురావడానికి శ్రమల కొలిమిని వాడాడు. కాల్చబడకపోతే స్వర్ణం, అది మీకు తెలుసు కదా, ఇంకా పాడేదే ఉంది, అంతేనా? మీకు తెలుసు కదా. కాబట్టి మహానుభావుడు మనల్ని ఆ విధంగా కొలిమిలో, ఇబ్బంది కొలిమిలో పెట్టి, శ్రమల కొలిమిలో పెట్టి, రకరకాలుగా నలగొట్టి ఈరోజు ఇంత మాత్రం లైన్లోకి తీసుకొచ్చి మనలో ఉన్న పెడద్రం విరగొట్టి, ఒకప్పుడు విర్రవీగే మన మాటలు, వ్యవహారం అంతా కూడా ఈరోజు దీనంగా మారిపోయేటట్టు చేశాడు. ఒక మాట, ఆనాడు పెడసరంలో మనకు ఘనత వచ్చిందా? ఈ దీనత్వంలో ఘనత వచ్చిందా? అది గదు. బాగా అర్థమైంది మీకు అనుభవాలు. దేవునికి స్తోత్రం. పెడగా వ్యవహరించినప్పుడు జనం ఏమన్నారు? మనలో కొంతమందిని అసలు వీడు ఎక్కువ కాలం బతకడని కూడా అన్నారు. వీడు ఇంత నడమంతరంగా ఊరేగుతున్నాడు, ఖచ్చితంగా ఇటు మధ్యలో చేస్తాడన్నారు. కానీ సావలా, మనం బతికే ఉన్నాం. అండ్ అదే నోళ్ళు ఈరోజు ఎంత అద్భుతమైన మార్పు. నిజంగా ఆ బిడ్డను కన్న తల్లి ధన్యురాలు, ఆ అమ్మాయిని కన్న తల్లి ధన్యురాలు, ఆ అబ్బాయిని కన్న తల్లి ధన్యురాలు అనే పరిస్థితికి తీసుకొచ్చాడు దేవుడు. చెక్కాడు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు. శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నువ్వు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్మునేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. దేవునికి మహిమ. మీ అబ్బాయి అమ్మాయి దీనత్వాన్ని నేర్చుకొని మంచి పేరు తెచ్చుకొని మంచి సాక్ష్యం కలిగి ఉండాలని నువ్వెట్ట ఆశపడతావో, మీ నాన్నగా మా నాన్నగా మనందరి నాన్నగా ఆయన కూడా అంతే ఆశపడతాడు. అంతేగాని అందరూ కలిసి తిట్టేటట్టు మనం ఉండాలని కోరుకుంటాడా అమ్మా? అస్సలు కోరుకోడు. కాబట్టి మనలో ఆ వ్యక్తిత్వం వచ్చినట్లు, ఆ సౌందర్యం వచ్చినట్లు మనల్ని అలా నలగనిస్తాడు. అలాగనే పూర్తిగా బూడిద కానీడు. సెగ తగిలి మనం దీనిలో అయిన తర్వాత, మనం బెండ్ అయిన తర్వాత వాటన్నిటిని తీసేస్తాడు. ఇది నమ్మాలి, ఇది నిజం, జరిగిద్ది. అది నాకు ఇలా తగులుతున్నాయి అంటే నువ్వు అనుకోవాలి, దేవా నాకే ఎందుకు వస్తున్నాయి నాయన? పగబట్టావే ఏంది తండ్రి? ఏం చేస్తున్నావు నాయన? ప్రార్థన చేస్తున్నాగా ప్రభువా, ప్రార్థన చేస్తున్నాగా ప్రభువా, అన్నీ చేస్తానే ఉన్నాగా ప్రభా, ఏంది నాయన నాకు ఈ బాధ లేదు నాయన, అసలు ఏంది నాయన అని కాదు అనాల్సింది. ఏమనాలి అంటే, దేవా నాకు ఇదిగో దీనిని అనుమతించావంటే ఇది నాకు అవసరమై ఉన్నది, అనవసరంగా నువ్వు రానియవు నాయన. దీని నుండి నన్ను దీనునిగా చేయాలనుకున్నావో, లేకపోతే నన్ను దిద్దుబాటు చేయాలనుకున్నావో, ఏం చేయాలనుకున్నావు నాకు నేర్పు తండ్రి అని నువ్వు వినయంతో దేవుని ముందు కూర్చుంటే, ఆహా నా మనసును అర్థం చేసుకున్నావు నా కుమారి, నా మనసును అర్థం చేసుకున్నావు నా కుమారుడా, చాలు సంతోషం కలిగించావు నాకు, ఇంక తీసేస్తాలే
అని ఎందుకు రప్పించాడో ఆ సంగతి నేర్పి తీసేస్తాడు ఆయన. తీసేస్తాడు. ఏం నువ్వు అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫైనల్గా చెప్తున్నా మళ్ళీ, దేవుడు నీ మీద పగగలిగి లేడు, నువ్వంటే ద్వేషం కలిగి లేడు. పిచ్చి ఆలోచనలు చేయొద్దు తమ్ముడా, చెల్లెమ్మ. పరలోక మహిమను నీ కొరకే విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. పరలోక మహిమను విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. ఇంత చేసిన వాడు నీకు దూరమవుతాడా? సందేహమును వీడి సిలువ దర్శనము పొంది బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభమనుకు. బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభమనుకు. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన? నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా. యేసయ్య మాటిది. దేవునికి మహిమ. ఏ శ్రమ కలిగినా, ఏ సమస్య కలిగినా, దేవా అనవసరంగా ఇది నా జీవితంలో నువ్వు అనుమతించలేదు, ఏ అవసరంతో దీన్ని రప్పించావో దాని నుండి నేనేం నేర్చుకోవాలో నాకు నేర్పించు తండ్రి అని దేవుణ్ణి అడుగు. ఎప్పుడు నీ ఊహల్లో దేవుని ఊహలను గురించి ఆలోచించు. నీ తలంపుల్లో అసలు దేవుడు నీ ఎడల ఎలాంటి తలంపులు కలిగి ఉన్నాడో ఒక పేపర్ తీసుకొని, పెన్ను తీసుకొని, అంటే అనుకుంటే నా గురించి యేసయ్య ఏమనుకుంటాడు అని రాయి. నేను చెప్పింది ఏమైనా అర్థమైందా? చదువుకున్న వాళ్ళందరికీ చెప్తున్నా. అంటే అనుకుంటే నా గురించి ఏం తలొస్తాడు, నేను ఎలా ఉండాలని నా ప్రభు ఊహించుకుంటాడు అని, నా ప్రభు యొక్క ఊహలు అనే టైటిల్ పెట్టుకొని కింద రాయి. ఒక్కటైనా నువ్వు నెగిటివ్గా రాస్తావేమో చూసుకో. రాయలేవు. ఎందుకంటే నువ్వు ఘోర పాపిగా ఉండగానే నీ కోసం ప్రాణం పెట్టునంత ప్రేమించాడు. యేసు నన్ను నన్ను పాటలు ఎక్కువ అవుతున్నాయి. ఇక మనం ముగింపులోకి వద్దాం. ఎంత మాట అన్నాడండి ఆయన? నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన, నా వలన ఫలము గోరు. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం ఏమీ లేక. నిన్నేమన్నా ఉద్ధరిస్తానంట? నేను ఉద్ధరిస్తానా నిన్ను? ఎందుకయ్యా నా కోసం చచ్చిపోయావు యేసయ్యా? యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. స్తోత్రం, స్తోత్రం. పాపిని నన్ను ప్రేమించావయ్యా. నువ్వు పాపిగా ఉన్నప్పుడే, క్రీస్తు రక్తములో కడగబడి రక్షణ బాప్తిస్మం పొందక ముందే నిన్ను ప్రేమించినవాడు ఈరోజు మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, ఆయన రక్తంలో కడగబడి, ఆయన రాజ్య పౌరుడవై, పౌరురాలివై, ఇంత ధన్యకరమైన మెట్టులో ఉండగా ఇప్పుడు ద్వేషిస్తాడా? రాసుకో. నేను చెప్పినట్టు ఇంటికి పోయి నోట్స్ తీసుకొని, పెన్ను తీసుకొని, అనుకుంటే ఊహిస్తే తలస్తే నా గురించి యేసయ్య ఏమనుకుంటాడు అంటే, నేను చెప్పనా, నువ్వు రాణివి కావాలనుకుంటాడు, నువ్వు రాజు కావాలనుకుంటాడు. అంతేగాని నువ్వు దీన స్థితిలో ఉండాలని, దిక్కుమాలిన స్థితిలో ఉండాలని అయితే అనుకోడు కదా. ఎందుకు అనుకోడు అంటే పక్కనే రాసుకో, నన్ను ప్రేమించుచున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రేమించుచున్నాడు. అది కూడా కపట ప్రేమ, అవకాశవాద ప్రేమ, మాయ ప్రేమ, మోస ప్రేమ, ముఖాలు చూసి ప్రేమించే ప్రేమ, డబ్బును చూసి ప్రేమించే ప్రేమ, పదవులను చూసి ప్రేమించే ప్రేమ కాదు.
నా దగ్గర ఏమీ లేనప్పుడే, నేను ఏమీ కాని స్థితిలో ఉన్నప్పుడే ఆయన నన్ను చనిపోయేంతగా ప్రేమించాడు. ఇంత ప్రేమించిన ప్రభు, టైటిల్ ఇలా రాసుకోవాలి, ఇంత ప్రేమించిన ప్రభు, ఇంత ప్రేమించినాక ఈ ప్రాణం ఇచ్చిన ప్రభు అంటే, అనుకుంటే, తలస్తే, ఊహిస్తే నా గురించి ఏమనుకుంటాడు అనే క్వశ్చన్ మార్క్ పెట్టుకొని ఇక రాయ్ కింద. దావీదన్న చెప్తాడు, ఒకవేళ రాస్తే ఏం రాస్తాడో చూద్దాం. అసలు రాజుని చేయాలనుకుంటున్నాను. రాజుని చేయాలన్న, మోయ్ రాజు కావాలనే. ఓకే సరే, కానీ రాజు అనేకులకు ఆశీర్వాదకరం చేయాలనుకుంటున్నాడు. అనుకుంటాడా? నా అంతేగాని అనేకులకు శాపంగా చేయాలని అనుకోడుగా. అనుకోవడం ఆశీర్వాదకరంగా అంటే నీ వల్ల ఇతరులు కూడా దీవించబడే స్థాయిలో నువ్వు ఉండాలని, ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా నువ్వు ఉండాలని అనుకుంటాడా? అవునండి. రైట్. 2 ఇంకా అనేకులకి మాదిరిగా కూడా ఉంచాలి అని అనుకుంటాడు. మా అబ్బాయి అనేకులకు మాదిరిగా ఉండాలి. రైట్, మంచిదే. అనేకులను వెలిగించుటకు దేవుని ప్రేమను బట్టి ఇతరులను కూడా ఆయన వెలుగు ద్వారా నింపబడి ఇతరులను కూడా వెలిగించాలని కోరుకుంటాడు. మా వాడు అనేకుల్ని వెలిగించేవాడు కావాలి. అబ్బోయ్ బాగానే ఉంది, వైనంగానే ఉన్నాయి అన్ని. అనేకులను నేను కూడా ధైర్యపరిచి, పిరిగివాడిని నన్ను ఆయన ధైర్యపరిచి ఇతరులు నేను ధైర్యపరిచే శక్తిని ఆయన నాకు ఇవ్వాలనుకుంటాను. ఇతరులను మా వాడు ధైర్యపరిచేవాడు కావాలి, ధైర్యం జరిగిన వారికి ఊతం ఇచ్చేవాడు కావాలి అనుకుంటాడు. కానీ మావాడే అదురులో బతకాలి, దడలో బతకాలి అయితే అనుకోడు కదా. అనుకుంటాడా? నా బిడ్డ జీవం పొంది నేను ఇచ్చిన ఆయుష్కాలం అంతా ఆనందంగా అనుభవించాలని కోరుకుంటాడు, కానీ ఆత్మహత్య చేసుకొని సావాలని కోరుకుంటాడా? భార్య పిల్లలు, భార్య ద్రాక్షవల్లి వలె, పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉండాలని కోరుకుంటాడు, కానీ కొల్ల సొమ్ముగా అప్పగింపబడాలని కోరుకుంటాడా? మరి వాళ్ళు ఎందుకు అలా అనుకున్నారు? దేవుని ఊహలను, దేవుని ఆశలను, ఆలోచనలను గుర్తుపట్టకుండా దేవుని మీద రివర్స్ అయ్యి ఏమన్నదో తెలుసు. అక్కడ మన కొరకు ఒక నాయకుని ఏర్పరచుకొని మళ్ళా మనం లోకంలోనికి వెళ్ళిపోదాం, ఐగుప్తులోకి పోదాం అనుకున్నారట. అంటే దేవుడు మనల్ని అన్యాయం చేయడానికి తెచ్చాడు, నాశనం చేయడానికి తెచ్చాడు, మన భార్యల్ని పరులకు అప్పచెప్పడానికి తెచ్చాడు, మన పిల్లల్ని కొల్ల సొమ్ముగా ఇవ్వడానికి తెచ్చాడు, మనల్ని కత్తివాత చేత చంపడానికి తెచ్చాడు. టోటల్గా మన దేవుడే తేడా. మనకు లోకమే కరెక్టు, పాపమే కరెక్టు, ఐగుప్తు బానిస బతుకే కరెక్టు. వాడు తిండి ఇవ్వకుండా పిల్లల్ని సావగొడతా కొరడా తీసుకొని బాది పని చేపిస్తుంటే అదే కరెక్టు. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై, ఎండ దెబ్బ తగలకుండా రాత్రి వేళ పురుగులు, కీటకాలు, జంతువుల దాడి జరగకుండా అగ్నిస్తంభమై నైటు వెలుగిచ్చాడు. లోకమంతటికి చీకటి, ఇశ్రాయేలుకు మాత్రం నైటు కూడా పగలే. లోకమంతటికి ఎండ, ఇశ్రాయేలుకు మాత్రము మేఘము, చల్లని నీడ. నా తండ్రి ఎన్ని కార్యాలు చేశాడు. వారిని తరిమిన శత్రువుల్ని, ఐగుప్తుల్ని ఎర్ర సముద్రంలో నిలువున ముంచి పడేశాడు. బండ నుండి మధుర జలాలు రప్పించాడు, చేదైన మారా నీళ్ళని మధురంగా మార్చాడు. ఆకాశము నుండి మన్నాను కురిపించాడు కదయ్యా. ఏందయ్యా వాళ్ళకి చేసిన ద్రోహం? ఎక్కడయ్యా వాళ్ళకి చేసిన అన్యాయం? ఒకళ్ళ కింద బానిసల్లాగా బతుకుతున్న వాళ్ళని బయటికి తెచ్చి స్వేచ్ఛగా బ్రతికే అవకాశం ఇచ్చాడే. వాళ్ళు చెడిపోకుండా, పాడు కాకుండా హద్దులు నియమించి హద్దుల్లో విలువలు కలిగి బతకమన్నాడే. ఎక్కడ దేవుడు ద్రోహం చేసింది? ఎక్కడ అన్యాయం చేసింది? పిచ్చి మహారాజు ఎన్ని కార్యాలు చేశాడు. అన్నీ మర్చిపోయి ఈయన మాకొద్దు, మాకు లోకం కావాలి, ఐగుప్తు కావాలి అని వీళ్ళు దాన్నే కోరుకున్నారు. కడుపులో మండిపోయింది దేవుడికి. ఒరే, నేను అసలు ఏమనుకుంటున్నానో నా తలంపులనే గుర్తుపట్టలేదు మీరు. నేను ఏమనుకుంటున్నాను, మిమ్మల్ని ఎలా చేద్దాం అనుకుంటున్నానో, ఎలా చూద్దాం అనుకుంటున్నానో, నా ఆలోచనలు, నా ఆశలు, నా ఊహలే గుర్తుపట్టలేదు. దరిద్రులు మీరు. కాబట్టి మీరు నా విశ్రాంతిలో ప్రవేశించరు. ప్రమాణం చేస్తున్నా, నా విశ్రాంతిలో మీరు ప్రవేశించరు. మీరు మీ శవములు ఈ అరణ్యములోని రాలిపోతాయి పొండి అన్నాడు. ఎందుకంటే దేవుడు ఏమనుకుంటున్నాడో ఆయన ఊహల్ని గుర్తుపట్టలేని మూర్ఖులయ్యారు. ఫలితంగా 2 తప్ప 6 లక్షల కాల్బలం అన్న మేము మొత్తం అరణ్యంలో రాలిపోయారు. 40 ఏళ్ల జర్నీ అయిపోయింది. వాళ్ళ శవాలన్నీ అరణ్యంలో రాలిందాక అరణ్యంలోనే దిప్పాడు వాళ్ళని 40 ఏళ్ళు. మా పిల్లలు కొల్లపోవుదరని మీరు చెప్పారు కదా. కొల్లపోవటం కాదు, మీ పిల్లలకు దాన్ని స్వాధీనపరుస్తానని
తండ్రులను అరణ్యంలో రాలగొట్టి పిల్లల్ని వాగ్దత్త దేశమునకు చేర్చాడు. బిడ్డలారా, దేవుణ్ణి బాధ పెట్టకూడదు, దేవుణ్ణి దుఃఖపరచకూడదు, దేవుని గురించి పొరపాటుగా ఆలోచించకూడదు. దేవుడు నీకు నాకు మనకి కొన్ని పరిస్థితులను రానిస్తే వాటి వెనక ఆయన ప్రణాళిక ఉంటుంది, ఉద్దేశం ఉంటుంది, మనకు నేర్పే విద్య ఉంటుంది, ట్రైనింగ్ ఉంటుంది, మనల్ని ప్రక్షాళన చేయటం ఉంటుంది, మనలో ఎగస్టాలను తొలగించడం ఉంటుంది. మనకి ఏదైనా ఒక అనుభవాన్ని రానిచ్చాడు, ఒక శ్రమను, సమస్యను, బాధను, వ్యాధిని, శోధనను, కష్టాన్ని రానిచ్చాడు, కొన్ని మాటలు మనల్ని తగలనిచ్చాడు అంటే దాని వెనక కారణాలు ఉంటాయి. మనల్ని హెచ్చించడానికి కావచ్చు, లేదా మనల్ని దీనులు చేయడానికి కావచ్చు, మనలో ఉన్న ఎగస్టాలని ప్రక్షాళన చేయడానికి కావచ్చు. అనేక కారణాలను బట్టి కొన్ని పరిస్థితులు మన జీవితంలో దేవుడు అనుమతిస్తాడు. గుర్తుపెట్టుకో, దేవుడు అన్యాయస్తుడు కాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన మన నాయన. చెప్పు, ఆయన ఎవరు? కానీ ఈరోజు తండ్రి హృదయాన్ని మనకి వెల్లడి చేశాడు. నా పిల్లలారా, నేను మీ నాన్నని, మీ ఎడల నాకున్న తలంపులు బహు విస్తారములు. మిమ్మల్ని నేను ఇలా చూడాలనుకుంటున్నాను, ఇలా చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు చూడొద్దు, వీటి వెనక నేను నీకు ఇవ్వబోయే మహిమ ఉంది, దాన్ని చూడు. శ్రమ దినమున నీవు కృంగితే చేతకాక నిలిచిపోదు, శోధనలకు నీవు లొంగితే పనికిరాని పాత్రవౌదు. శ్రమ దినమున నీవు కృంగితే చేతగాక నిలిచిపోదు, శోధనలకు నీవు లొంగితే పనికిరాని పాత్రవౌదు. శ్రమను చూచి కలత నీవు చెందకు నేడు, శ్రమల వెనుక కలుగబోవు మహిమను చూడు. శ్రమను చూచి కలత నీవు చెందకు నేడు, శ్రమల వెనుక కలుగబోవు మహిమను చూడు. శ్రమల వెనుక కలుగబోవు మహిమను చూడు. శ్రమదినమున నీవు కృంగితే చేతకాక నిలిచిపోదు, శోధనలకు నీవు లొంగితే పనికిరాని పాత్రవౌదు. దేన్ని చూద్దాం? ప్రస్తుతం మనం ఎదుర్కొనే శోధన చూద్దామా? దీని తర్వాత దేవుడు ఇవ్వబోతున్న మహిమను చూద్దామా? మీరందరూ చెప్పాలి, దేవుడు నీ గురించి ఉన్నత తలంపులు కలిగి ఉన్నాడా, లేకపోతే తేడాగా ఆలోచిస్తున్నాడా? నువ్వేమన్నా శత్రువు అయింది ఆయనకి? నువ్వు కన్న బిడ్డవి. ఏ చేతులు నేను నిర్మించినాయో తెలుసా నీకు? ఆ చేతులే, ఆయన చేతులే నిన్ను నిర్మించినాయి, నన్ను నిర్మించినాయి. అద్దం ముందు నిలబడ్డప్పుడు నన్ను నేను చూసుకున్నప్పుడు నేను దేవుణ్ణే గుర్తు చేసుకుంటాను. ఈ రూపము నేను ఇలా ఉండాలని నువ్వు అనుకొని నువ్వు ఇచ్చిన రూపం కదా దేవా. అయితే ఇలా ఉండాలనుకున్నావా? నేను ఇది నీ తలంపా అని ఆయన్నే గుర్తు చేసుకుంటాను. కాబట్టి సోదరులారా చెప్పండి, మనం శాపగ్రస్తులుగా ఉండాలని దేవుడు ఊహిస్తున్నాడా? ఏమై ఉండాలని ఊహిస్తున్నాడు? ఆశీర్వదించబడాలని ఊహిస్తున్నాడు. అసలు దేవుడు నిన్ను గురించి ఏమనుకుంటున్నాడో రాసుకో. నిన్ను ప్రేమించే దేవుడు. నేనైతే రాసుకునే అవసరం లేదు, ఎందుకంటే నాకు తెలుసు. అర్థమైందా? కాబట్టి మీరు గ్రహించి ధైర్యం తెచ్చుకోండి. కలిగేటువంటి ప్రతికూలతలన్నీ ఇప్పటిదాకా నువ్వు అనుభవించినవన్నీ నిన్ను వినయంలోనికి, దీన మనసులోనికి, సాత్వికంలోనికి, మృదుత్వంలోనికి, కోమలత్వంలోనికి, నిర్మలత్వంలోనికి, పరిమళత్వంలోనికి తీసుకొస్తాయి. నువ్వు తేజోవంతంగా మారిపోతావు, ఒక నక్షత్రం వలె ప్రకాశిస్తావు. ఇహమందును పరమందును కూడా దేవుని మెప్పు పొందుతావు. అలా చేస్తాడు నా దేవుడు. నువ్వు ఆశించినవి అందలేదని ఫీల్ అవ్వద్దు.
నువ్వు ఆశించినవి అందలేదని ఫీల్ అవ్వద్దు. అంతకంటే శ్రేష్టమైనవి నీ కోసం దాచిపెట్టాడని గుర్తించు. ఇది నాకు అందని లేదంటే ఇంతకంటే బెటర్ లైఫ్ ఏదో, ఇంతకంటే శ్రేష్టమైనది ఏదో నా తండ్రి నాకు దాచిపెట్టాడు అనే గుర్తించు. అంతేగాని అందలేదని ఏడవవాకు, సనగవాకు, గొణగవాకు.